అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. అందరికీ నమస్కారాలు. ఇట్రండి. అందరికీ నమస్కారం. అనిత గారిని ఇక్కడ అనిత కూర్చేయండి. అనిత గారు కూర్చి ఇక్కడే కరియా. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ హోమ్ మినిస్టర్ గారు అనిత మేడం గారికి, గౌరవ మంత్రివర్యులు వచ్చిన వారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అధికారులు అందరూ కూడా ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ, సార్ మనకి సైక్లోన్కి సంబంధించి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, అదేవిధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ 4 రోజులు వారు చేసినటువంటి పని, కృషి, అందులోనూ కూడా క్విక్గా ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్న వాళ్ళందరినీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఐడెంటిఫై చేశాం సార్. సైక్లోన్లో రోల్ ఉన్నటువంటి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంటు, R&B, పంచాయతీరాజ్, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్, అగ్నిమాపక శాఖ, అదేవిధంగా ఫిషరీస్, అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ అండ్ గ్రామ సచివాలయాల శాఖ, అన్ని శాఖలకు సంబంధించిన వాళ్ళు కూడా అన్ని స్థాయిలో సార్, గ్రామ స్థాయి, మండలం స్థాయిలో కూడా ఎగ్జాంపులరీ వర్క్ చేసిన వాళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. త్రూ ద డిపార్ట్మెంట్స్, త్రూ ది కలెక్టర్స్ అండ్ ఆల్సో ఇన్ ఎ వెరీ సైంటిఫిక్ వే సార్. ఇన్ఫ్యాక్ట్ డేటా ఆల్సో పెట్టి చేయటం జరిగింది. ఇట్స్ నాట్ సింపుల్గా ర్యాండమ్గా కాకుండా డిపెండింగ్ ఆన్ ద వర్క్ దే హ్యావ్ డన్. అండ్ రెండే ప్రామాణికాలు సార్, హౌ క్విక్లీ దే రియాక్టెడ్, సెకండ్ ఈజ్ ది కైండ్ ఆఫ్ వర్క్ దట్ దే హ్యావ్ డన్. ఈ రెండు ప్రాతిపదికన అందరినీ కూడా ఇక్కడికి ఇన్వైట్ చేయటం జరిగింది. సో అఫ్కోర్స్ కొన్ని వేల మంది పనిచేశారు. వాళ్ళలో మనం కొంచెం బెస్ట్గా ఉన్నటువంటి ఒక 130 మందిని మనం ఈరోజు ఇక్కడికి పిలవటం జరిగింది. దీంట్లో ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్ మనకి ఆఫీసర్స్ నుంచి వచ్చారు సార్. ఒక 30 మెంబర్స్ మనకి ప్రజాప్రతినిధులు వచ్చారు. మొత్తం 130 మెంబర్స్ ఆర్ దేర్ టు వీఆర్ ఫెలిసిటేటింగ్ దెమ్ సో దట్ దే ఆర్ మోటివేటెడ్. అండ్ దెన్ ఆల్సో the messaging also to all the departments is that their efforts are being recognized, sir. So I request you to give your blessings to all of them, sir. Thank you. అందరికీ నమస్కారాలు. టైం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా క్విక్గా కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే ఈరోజు పేదల సేవలో ప్రభుత్వం కింద కార్యక్రమం ఉంది. నేను కూడా ధర్మవరం వెళ్తున్నాను. ఇప్పటి వరకు ఎప్పుడు మిస్ కాని ఏకైక కార్యక్రమం ప్రతి నెల మొదటి తారీఖున దానికి అటెండ్ అవుతున్నాయి. ఇటీవల జరిగినటువంటి తుఫాన్ ఇది ఒక కేస్ స్టడీ కింద తీసుకున్నాం. RTGS అదేవిధంగా ప్రభుత్వం అంతా కూడా మనం ఒక కేస్ స్టడీ కింద తీసుకొని దీన్ని ముందుకు పోయాం. టెక్నాలజీ ఒక టీం కింద పనిచేస్తే ఎలాంటి సమస్యనైనా ఏ విధంగా ఎదుర్కోగలుగుతామో దీన్ని ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్గా తీసుకొని మనం నిరూపించగలిగాం. నాకు ఈ తుఫాన్ది వచ్చిన వెంటనే మన అధికారులు ఎప్పటికప్పుడు RTGSలో అనలైజ్ చేస్తూ వచ్చాం. అనలైజ్ చేస్తూ వస్తూ ఉంటే ఫస్ట్ డే నుంచి ఒకప్పుడు అనుభవం కూడా నాకు ఉంది కాబట్టి తుఫాన్లు చాలాసార్లు నేను ఫేస్ చేశాను. ఈ రాష్ట్రానికి ప్రధానంగా 2 సమస్యలు ఉన్నాయి. అది నేచర్లో వచ్చిన సమస్యలు. ఒకటి కరువు, రాయలసీమ. సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా కరువు అనేది పెద్ద సమస్య. కడాన ప్రాంతానికి పోతే నాకు ప్రతిరోజు ప్రతి సంవత్సరం అడిగేవారు, కనీసం 10 సంవత్సరాలు మేము పంటేస్తే 8 సంవత్సరాలు మాకు పంట రావడం లేదు.
దీంతో నష్టపోతున్నాం. కనీసం ఇన్పుట్ సబ్సిడీ ఇమ్మంటే నేను ఇన్పుట్ సబ్సిడీ ప్రవేశపెట్టాను. అదే సమయంలో నీళ్లు లేక పశువులు కూడా మేపలేకపోతే క్యాటిల్ మొత్తానికి పశువులు తీసుకొచ్చి క్యాంపులు పెట్టాం. అప్పుడు అక్కడ గడ్డి లేకపోతే ఇక్కడి నుంచి వ్యాగన్స్లో గడ్డి తీసుకెళ్ళాం. అలాంటి సందర్భాలు ఎప్పుడూ నాకు జ్ఞాపకం ఉంటాయి. అదే సమయంలో ఆ ప్రాంతంలో మీరు ఒకసారి చూస్తే ఇంకుడు గుంతలు తవ్విస్తే ఎగతాళి చేశారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అక్కడి నుంచి దీనికి ప్రారంభించి ఈరోజు మీరు చూస్తే రాయలసీమని కరువు లేకుండా వీలైనంత వరకు ఆదుకోగలుగుతున్నాం. 2 ప్రధాన సమస్యలు ఏంటంటే, ఒకటి డ్రౌట్ ప్రూఫ్ స్టేట్గా తయారు చేసుకోవడం, 2 తుఫాన్లు ఇండియాలో ఎప్పుడు కూడా ఈస్ట్ కోస్ట్లో వస్తూ ఉంటాయి ఎక్కువగా. వెస్ట్ కోస్ట్ ఈజ్ మోర్ సేఫ్. ఈస్ట్ కోస్ట్ ఎప్పుడు వల్నరబుల్. ఈస్ట్ కోస్ట్లో మనకు ఒక డిసడ్వాంటేజ్ ఉంది. మన దగ్గర కొంచెం మనం కానీ పక్కనుండే ఒరిస్సా కానీ ఈ 2 రాష్ట్రాల నుంచి ఎక్కువ సైక్లోన్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. దాన్ని మాస్టరైజ్ చేయడం కోసం చాలాసార్లు ప్రయత్నం చేశాం. ఈసారి మనం చేసిన ఎక్సర్సైజ్ చూస్తే పర్ఫెక్ట్గా ఏదైతే డేటా లేక్ ఒకటి తయారు చేస్తున్నాం, అవేర్ ఒకటి పెట్టి రియల్ టైం డేటా కలెక్ట్ చేస్తున్నాం. మూడోది ఈ 2 ఇంటిగ్రేట్ చేయడం కోసం ఏఐ మాడ్యూల్స్ కూడా తయారు చేసి ముందుకు పోవాలనుకుంటున్నాం. ఇటీవల కాలంలో మీరు చూస్తే ఎప్పుడు కూడా నేను ప్రయోగాలు చేస్తూ ఉంటాను. వచ్చిన తర్వాత అనేక విధాలుగా ప్రయత్నాలు చేసి సమర్థవంతంగా ఎదుర్కొన్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదాహరణ ఒక హరికేన్ 96-97లో హరికేన్ వచ్చింది. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఆ రోజు మీరు చూస్తే డెవాస్టేషన్ ఒక 6-7 రోజుల్లో మ్యాక్సిమం 10 డేస్లో నార్మల్సీ తీసుకురాగలిగాం. టోటల్ సెక్రటరియేట్ హైదరాబాద్ నుంచి ఆ రోజు రాజమండ్రిలో పెట్టి ఎంఆర్ఓ ఆర్డీఓ ఆఫీస్లో పెట్టి ఆడనే ఉన్నాం. వరప్రసాద్ లాంటి ఆఫీసర్స్ అప్పుడు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా తరలించాం. మండలానికి ఒకరిని పెట్టాం సెక్రటరీస్ని. దాంతో నార్మల్సీ వచ్చింది, పర్ఫెక్షన్ వచ్చింది. ఈసారి ఆర్టీజీఎస్లో ఒక చిన్న ప్రయోగం నాకు అనిపిస్తే యంగ్స్టర్స్లో ఎవరు బ్రైట్గా ఉన్నారో చూశాను. వీళ్ళ రికార్డ్స్ అన్నీ, ఆ రికార్డ్స్ చూస్తే నాకు చాలామంది ఉన్నారు. దాంట్లో ఒక 6-7 మందిని పికప్ చేసుకున్నాం. ఆ 6-7 మంది ఈరోజు పెద్ద అసెట్గా తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఎందుకంటే యంగ్ బ్రెయిన్స్, ఐఐటి, ఐఐఎం, ఇప్పుడు పోలీసుల్లో ఐపీఎస్, ఐఏఎస్, కొంతమంది ఢిల్లీ యూనివర్సిటీలో ఎకనామిక్స్ చేశారు ఒకరు. ఇవన్నీ కూడా తీసుకొని భాస్కర్ గారికి కొంత ఇది చేస్తే వండర్ఫుల్ ఎక్సర్సైజ్ చేశాడు. మామూలు ఎక్సర్సైజ్ బాగా చేశాడు. సిఎస్ గారు కోఆర్డినేట్ చేశారు. ఫస్ట్ టైం ప్రివెంటివ్ మెజర్ కింద తీసుకున్నప్పుడు మీరు చూస్తే ఎంత బాగా చేశారంటే ఒక టీం కింద లాస్ట్ మైల్లో ఉండే సెక్రటరియేట్లో ఉండే వ్యక్తుల్ని కదిలించి రియల్ టైంలో ఫిజికల్గా వాళ్ళు వెళ్ళారు. టెక్నాలజీ సపోర్ట్ ఇచ్చాం. ఇది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ఒక 5-పాయింట్ ఫార్ములాతో ఈ తుఫాన్ని ఎదుర్కోవడానికి ముందుకు పోయాం. 0 డెత్స్ ఉండాలని చెప్పి కోరుకున్నాం. ఎక్కడా ఎవరు చనిపోకూడదు. అదే సమయంలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టాన్ని పూర్తిగా కాపాడాలని ముందుకు పోయాం. ఎప్పుడైతే ఇది పెట్టుకొని పోయామో ఒక 5 పాయింట్స్లో మీరు చూస్తే మానిటరింగ్, అలర్ట్ మెకానిజం, రెస్క్యూ ఆపరేషన్స్, రీహాబిలిటేషన్, నార్మల్సీ, ఈ 5 ప్రిన్సిపల్స్ పెట్టుకొని వెళ్ళాం.